హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే డిసెంబర్ 15వ తారీఖు అండి. సో ఒక్కొక్క అప్డేట్స్ అంటే అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి తెలిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఏరియాస్ ఉన్నాయో దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక ఎంప్లాయీస్ ఏరియాస్ 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చాక జీతం అనేది పెన్షన్ 30 నుంచి 34% పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే వారికి లక్షల రూపాయలు బకాయిలు ఉంటే ఏరియర్స్ కూడా అందే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే చేతికి అందబోతున్నట్లు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇటు పెన్షన్లకు సంబంధించి 8వ వేతన సంఘం ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాయి. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం వేగంగా చర్యలు 8వ వేతన సంఘం చర్యలు నడుస్తుందన్నమాట. 2028 అమలయ్యే అవకాశం అయితే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సమయానికి లక్షల్లో ఏరియర్స్ రావచ్చు అని చెప్పేసి ఇక ఉద్యోగులు అయితే అంచనా వేసుకుంటున్నారనమాట. దీనివల్ల 8వ సంఘ రిపోర్ట్ రావడానికి 18 నెలల సమయం ఉంది కాబట్టి ఆ తర్వాత ఆమోదానికి 3 నుంచి 6 నెలలు పట్టవచ్చు. దీంతో 2028 ప్రారంభంలో అమల్లోకి రావచ్చు. దీనివల్ల జీతం లేదా పెన్షన్ 30 నుంచి 34% పెరగవచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారనమాట. దీంతో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుందన్న దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. జీతం ఎంత పెరుగుతుందని అంచనా లెవెల్ 1 వచ్చేసి ఉద్యోగి 35,000 రూపాయలు తీసుకుంటే 46,900 పెరిగే ఛాన్స్ ఉంది. 2026 జనవరికి నుంచి లెక్కిస్తే 24,000 నెలల బకాయిలు అంటే 2.85 లక్షల నుంచి 3 లక్షల వరకు పొందే అవకాశం అయితే ఉంది. ఇక పెద్ద ఉద్యోగాలు చేసిన వారికి కూడా ఈ బకాయిలు 15 లక్షల రూపాయలు దాటే అవకాశాలు అయితే ఉంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాటైతే చేస్తారనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని డిసెంబర్ 23న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మికులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ అయితే చేశారనమాట. ఆదివారం శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇక 3వ విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి అయితే జరగనున్నాయన్నమాట. దీనికి సంబంధించి దాదాపు ఏదైతే 4,158 సర్పంచ్లు గాను ఇక 36,434 వార్డ్స్ నోటిఫికేషన్ వెలువడగా 394 సర్పంచ్లు 7,916 వార్డు ఏకగ్రీవం. దీంతో మిగిలిన స్థానాల్లో పోలింగ్ జరుగుతున్న క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పడిన స్కూళ్లకు రేపు ఎల్లుండి సెలవులు అనేది ఉండనున్నాయన్నమాట. అలాగే ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.